కన్యా రాశి వారికి మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మే నెలలో ముఖ్యమైనటువంటి గ్రహ గురువు రాశి మారుతున్నాడు. రాహు కేతులు కూడాను రాశి మారుతున్నారు. కాబట్టి ఈ మే మాసము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి మాసం. అయితే ఈ మాసంలో 14వ తారీఖు వరకు మేషరాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తర్వాత వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. బుధుడు ముఖ్యంగా 3 రాశుల్లో సంచరిస్తున్నాడు ఈ మాసంలో. 6వ తారీఖు వరకు మీనంలో, 23వ తారీఖు వరకు మేషరాశిలో, 31వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 14వ తారీఖు వరకు వృషభంలో గురువు సంచరిస్తున్నాడు. 14 నుండి మిథునంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు 18 వరకు మీనరాశిలో, 18 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 18 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. 18 నుండి సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే కన్యారాశి జాతకులకు ఈ గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, ఏ స్థానాలలో ఉన్నాయి, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 8, 9 అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇక కుజుడు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ మాసంలో. బుధుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. మిశ్రమంగా ఉన్నాడు బుధుడు. ఇక గురు భగవానుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో 14 వరకు ఉంటున్నాడు. 14 తర్వాత మళ్ళీ దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు సప్తమ స్థానంలో ప్రతికూలం. రాహువు సప్తమ స్థానంలో 18వ తారీఖు వరకు ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరము 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. రాహు యొక్క అనుకూలత 18 తర్వాత ఈ రాశి వారికి బాగా ఉంది. ఇక కేతువు జన్మస్థానంలో ఉన్నాడు 18 వరకు. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు కూడాను కేతు మూలకంగా ప్రతికూలమైనటువంటి సంచారం ఉంది. ఈ విధంగా ఈ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది సమిష్టిగా మనము ఆలోచించినట్టయితే, ఎందుకంటేను కొన్ని గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాయి, కొన్ని గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాయి. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము, కారకత్వము అనేటువంటిది చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనకు నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, సమిష్టి ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిదే మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం మాస ఫలితాలలో. కనుక ఈ విధంగా మనం చూసినట్టయితే సామాన్యం కంటే కూడాను కొంత అనుకూలతనే గోచరిస్తుంది. అయితే గురు రాశి మార్పు ప్రభావం ఈ మాసంలో కనబడుతుంది. 9 నుంచి 10వ స్థానంలోకి వస్తున్నాడు. 9వ స్థానం చాలా అనుకూలమైనటువంటిది. 10వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ దశమ స్థానంలో గురు సంచారము వృత్తిపరమైనటువంటి సమస్యలలో కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే సప్తమాధిపతి, చతుర్థాధిపతి కూడాను అయినాడు. కాబట్టి అలాంటి గురువు దశమంలో ఉండడం, ఈ కాంబినేషన్ మూలకంగా దశమం కూడాను కొంత కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వృత్తిపరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ మాసం చివరిలో అనవసరమైనటువంటి రిపేర్లు, వాహనాల మూలకంగా రిపేర్లు ముందుకు వస్తాయి. భూ తగాదాలతో మీరు ఇబ్బంది పడతారు. ఆ భూ వ్యవహారంలో అనవసరమైనటువంటి డాక్యుమెంట్స్ మూలకంగా మీకు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవడము, అది పొందడానికి మనము వాళ్ళతో
వైరుధ్యము, వైషమ్యాలు, కలహాలు ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఆ డబ్బు మనకు చేతికి అందే అవకాశం కనబడట్లేదు. ఇకపోతే భార్యా పిల్లలతో మట్టుకు సంతృప్తిగానే ఉంటారు. బంధువులు, స్నేహితులతో మాసం చివరి లోపల చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారము సానుకూలంగానే కొనసాగుతుంది. వ్యాపార విషయంలో ఇబ్బందులు కనబడట్లేదు. వ్యాపారస్తులు సంతృప్తిగానే ఉంటారు. క్రయ విక్రయాలు లాభదాయకంగా కొనసాగుతాయి. అవగాహన లేకుండా బ్లైండ్గా కొన్ని పనులు మనము చేపట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మే మాసంలో. తద్వారా ఏమవుతుంది, అవగాహన లేకుండా మనం ప్రారంభించినట్టయితే ఆలస్యము, అంటే జాప్యము, ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు ఇలాంటివన్నీ కూడాను మనకు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరేం చేయాలి, ఆ ప్రారంభించేటువంటి పని విషయమై మీరు ఒక అవగాహనకు రావాలి. ఆ పని యొక్క పూర్వాపరాలను, ఆ సబ్జెక్టు మీరు పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మీరు ప్రారంభించినట్టయితే ఇబ్బందులను, ఈ ఆటంకాలను కొంతవరకు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి, అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యంపై ఈ మాసంలో మీరు శ్రద్ధ చూపాలి. అనవసరమైనటువంటి పని భారం పెరుగుతుంది. తద్వారా మీరు నిర్లక్ష్యం చేస్తారు ఆరోగ్యాన్ని. కనుక దానిపై మీరు చాలా దృష్టి పెట్టాలి. ఇక మాసాంతంలో ప్రారంభించిన పనుల లోపల ఆటంకాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ మాసం ఎండింగ్ లోపల మీరు ఎఫర్ట్స్ పెట్టి పనులు ప్రారంభం చేయాలి. అంటే ఆలోచించి, 1కి 4 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సూచనలు, సలహాలను తీసుకొని ప్రారంభించడము చాలా అవసరము. ఆర్థిక సమస్యలతో పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. శని మారినాడు, 6వ స్థానంలో నుండి 7వ స్థానంలోకి వచ్చాడు మార్చి 29 రోజున. కనుక శని ప్రభావం కూడాను కొంత కనబడుతుంది. శని ప్రభావం ముఖ్యంగా ఏంటి, డబ్బు పైన మనకు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు, పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యవహారాలు, వీటిపైన శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు డబ్బు విషయంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక పిల్లల చదువు విషయంలో మటుకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. వాళ్ళ చదువు విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి కళాశాలలో, ఇన్స్టిట్యూట్లో చేర్పించడానికి అన్ని ప్రయత్నాలను కూడాను చేస్తారు. అందులో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. మీరు స్వయంగా విదేశీ ప్రయాణాలు చేపట్టడము, లేదా పిల్లల యొక్క ఉన్నత విద్యకై వాళ్ళను పంపించడము, ఇలాంటివి ప్రయాణాల మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే కన్యా రాశిలో జన్మించినటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవగాహన రాహిత్యము, సఖ్యత లేకపోవడము, ప్రతి విషయానికి కూడాను ఒక అపనమ్మకము అనేటువంటిది ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే అధికారులతో మట్టుకు కొంత సంతృప్తిగానే ఉంటారు. అంటే తోటివారు మిమ్మల్ని గుర్తించకపోయినప్పటికీ హైయప్స్తో మీకున్నటువంటి అనుబంధము, స్నేహము, మీ పనితనాన్ని వాళ్ళు గుర్తించడం మూలకంగా కొంత సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శని మారడము, గురు మారడము, రాహు కేతువులు కూడాను మారడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రధానంగా రాహువు 18వ తారీఖు నుండి 6వ స్థానంలోకి వస్తున్నాడు. శని ప్రభావము పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపుకు వెళ్ళిపోయింది. ఇదే సమయంలో రాహు పాజిటివ్గా మనకు ఫలాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహువు ఆ వాక్యూమ్ని ఫుల్ఫిల్ చేస్తాడు. కాబట్టి మీకు రాహువు అనుకూలంగా ఉన్నాడు కనుక ఆలోచనలను మీరు అమలు చేయండి. సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు, ప్రయాణాలు, ఆలోచన అమలు చేయడము, ఇలాంటి కొన్ని విషయాలలో మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి
దాన్ని మీరు మలుచుకున్నట్టయితే శుభ ఫలితాలు ఎక్కువగా మీరు దాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేసుకోవలసినటువంటి కర్తవ్యాలు 2 మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఒకటి, మనము స్వయంగా భౌతికంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని కనీసం ప్రతినిత్యము 16 సార్లు, ఇంకా ఎక్కువ చేసుకోగలిగితే మంచిదే, కనీసం 16 సార్లు మీరు ఈ జపాన్ని పఠించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ఇక అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఈ జపంతో పాటుగా కొన్ని దానాలు కూడాను ఈ గురు ప్రీత్యర్థమై చేసుకోవడము మంచిది. ఏం దానాలు చేసుకోవాలి? పసుపు రంగులో ఉండేటువంటి ఒక వస్త్రం, పసుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. శనిగలు ఇవి దానంగా ఇస్తూ పుష్యరాగాన్ని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. కనక పుష్యరాగము అనేటువంటిది నవరత్నాలలో ఉంటుంది, దాన్ని ధరించండి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. గురువులను సందర్శించుకోండి. గురు భక్తిని పెంచుకోవడం మూలకంగా మీకు ఈ గురు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, శని ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడాను కర్తవ్యాలు మనకు 2, కేవలము భగవంతుడి పైననే వదిలిపెట్టకుండా మానవ కర్తవ్యంగా మనం కూడాను ప్రయత్నాలు చేసుకోవాలి. ఏం చేయాలి? శని ముఖ్యంగా మనకు ఆర్థిక స్థితి, ఖర్చు, రాబడి వీటిపైన ప్రభావం చూపిస్తాడు కనుక వాటిని మీరు కట్టడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే భగవంతుడి అనుగ్రహం కొరకై మీరు చేయవలసినటువంటిది ఆ శని ప్రీత్యర్థమై శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని 19 సార్లు నిత్యం కూడాను జపించండి. శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఆటంకాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు, ఆర్థిక స్థితిని పునరుద్ధరిస్తాడు. ఇక శని ప్రీత్యర్థమై నవగ్రహ స్తోత్రాన్ని కూడాను పారాయణం చేసుకోండి. అంటే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. జపా కుసుమ సంకాశం, ఇది సూర్య భగవానుడితో మొదలుకొని కేతు వరకు అన్ని శ్లోకాలు ఇందులో ఉంటాయి. 9 గ్రహాలకు సంబంధించింది. ఆ గ్రహాలన్నిట్లను కూడాను మీరు ప్రతినిత్యం కూడాను చదివినట్టయితే శని ప్రీతి చెందుతాడు. అంతేకాకుండా దానాలు మీకు శనికి ప్రధానమైనటువంటివి నల్ల వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక నల్లటి ఇనుప ముక్క, ఇది దానంగా ఇవ్వండి. తర్వాత శని విగ్రహాన్ని తైలంతో అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. చేసినట్టయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శనిని ప్రీతి చేసుకోవడానికి ముఖ్యంగా శివారాధన చేయండి. శివ స్తోత్రాన్ని పఠించండి. శని స్తోత్రము, శివుణ్ణి పూజించడము, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇవి చేసినట్టయితే శని మూలకంగా కలిగేటువంటి మీకు దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు విషయమై రాహు యొక్క మూల మంత్రాన్ని పఠించండి.
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు పఠించండి. రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా దుర్గామాతను పూజించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను ప్రతినిత్యం కూడాను పూజించడం మూలకంగా రాహుకు సంబంధించినటువంటి ప్రతికూలత, దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే రాహు ప్రీతి చెందుతాడు. రాహు మూలకంగా కలిగేటువంటి ప్రతికూలత మీకు తగ్గుతుంది. గోమేధికాన్ని ధరించండి. గోమేధికం అనేటువంటిది నవరత్నాలలో రాహుకు శాస్త్రంలో ఉన్నటువంటి రత్నం గనుక గోమేధికాన్ని ధరించినట్టయితే కూడాను మీకు రాహు ప్రీతి చెందుతాడు. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. 7 టైమ్స్ చదవండి. 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఈ కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. గణేశుణ్ణి, గణపతిని, వినాయకుణ్ణి మీరు పూజించండి. తద్వారా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. గణపతిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఆ ప్రసాదాన్ని మీరు భక్షించినట్టయితే ఆ కేతుగ్రహానికి సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక ఉలువలు దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే కేతు ప్రీతి చెందుతాడు. కేతు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు దూరమవుతుంది. ఇక అంగారకుడు, కుజుడు ప్రధానమైనటువంటి గ్రహ. కుజుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, దశమ స్థానంలో ఉన్నప్పుడు, ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు, ఇలాంటి కొన్ని ప్రతికూలమైనటువంటి స్థానాలలో అంగారకుడు సంచరిస్తున్నప్పుడు అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి అంగారకుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించడం. అదేంటయ్యానంటే ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని సేవించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతినిత్యం కూడాను దర్శించుకున్నట్టయితే మీ లోపల భయము, ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. నలుగురి లోపల కూడాను మీరు ధైర్య సాహసాలతో పనులు చేసేటువంటి మనస్తత్వాన్ని మీకు కల్పిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. కనుక సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి అయినటువంటి దుర్గామాతను కూడాను కొలవండి. ఎర్రటి వస్త్రము, కందులను దానంగా ఇవ్వండి. ఈ దాన ధర్మాలు చేయడం మూలకంగా మీకు తప్పకుండా అంగారకుడి యొక్క ప్రీతి కలుగుతుంది. అంగారకుడు మిమ్మల్ని కుజుడు భగవానుడు రక్షిస్తాడు. ఈ దానాలు, ధర్మాలు, తర్వాత జపము ఇవన్నీ కూడాను చేయడం మూలకంగా మీ లోపల జపం చేయడం మూలకంగా మీకు కష్టాలను ఎదుర్కొనేటువంటి ఒక ధైర్యాన్ని, సాహసాన్ని ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. ఇక దాన ధర్మాల మూలకంగా మీకు వచ్చేటువంటి ఫలితం అనన్య సామాన్యమైనటువంటిది. మీరు ఇచ్చేటువంటి దానం చాలా కొద్ది మోతాదులోనే ఉంటుంది, కానీ దాని మూలకంగా వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రము అనన్యంగా ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలు తప్పకుండా చేయండి. ఎవరికైతే అవసరమో వాళ్లకు దానం ఇవ్వండి. నిస్సహాయకులకు దానం ఇవ్వండి. అంటే నీడీ పర్సన్స్కు మీరు దానం ఇవ్వండి. వస్త్రదానం చేయండి. ధాన్యం, ఒకరోజు భోజనం పెట్టించండి. మీరు స్వయంగా కూడాను వాళ్ళకి ఏదైనా తినిపించండి. ఇలాంటివి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము
తగ్గుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇవి మీరు పాటించండి. తప్పకుండా ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు నిర్వీర్యమయ్యి ఆ భగవంతుడి యొక్క అనుకూలత మీకు చేకూరుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. పండుగలు మనకు ఋషులు దర్శించి మన జీవితము సుఖమయంగా జరగడానికి పండుగలను ఏర్పాటు చేశారు. ఈ పండుగల సందర్భంలో మనము దేవతను కొలుస్తూ ఉంటాము. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక తప్పకుండా పండుగలను మనము ఆచరించాలి. ఆచరించి ఆ పండుగల వెనుక ఉన్నటువంటి ఇతిహాసాన్ని, ఆ రోజున చేసేటువంటి కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని ఆచరించడం మూలకంగా అన్ని రకాలుగా మనకు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండు విధాలుగా మనకు పండుగల గురించి తెలుసుకోవడంతో ఇతిహాసము, పండుగల వెనుక ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. తర్వాత ఆ పండుగ రోజున ఉన్నటువంటి అధిష్టాన దేవతను కొలవడం మూలకంగా మనకు గ్రహాల మూలకంగా సంభవించేటువంటి దుష్ప్రభావం కూడాను తగ్గుతుంది. కనుక ఈ మే మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. వాటి గురించి అవి ఏ రోజులలో వస్తున్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత, మీరు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. ముందుగా 2వ తారీఖు 2 మే నాడు ఆదిశంకరాచార్యుల వారి జయంతి, రామానుజాచార్యుల వారి జయంతి వస్తుంది. ఆదిశంకరాచార్యులు అద్వైత జ్ఞానాన్ని మనకు ఇచ్చినటువంటి ప్రబోధకుడు. శంకరుని రూపంలో అవతరించినటువంటి ఒక అనన్య సామాన్య ప్రతిభా పాటవాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన యొక్క జన్మదినాన్ని మనము జరుపుకున్నట్టయితే, ఆ శంకరాచార్యుల వారి యొక్క జన్మదినం రోజున ఆ శంకరాచార్యుల వారి యొక్క విగ్రహానికి మనం పూజ చేసినట్టయితే మనకు జ్ఞానము వృద్ధి అవుతుంది. జ్ఞాన స్వరూపంలోనే మనకు భగవంతుడి రూపంలో శంకరాచార్యుల వారు అవతారం ఎత్తినారు. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా జగద్గురువైనటువంటి శంకరాచార్యుల వారిని మనం పూజించడం మూలకంగా విద్యార్థులకు అందరికీ కూడాను జ్ఞానం అనేటువంటిది వృద్ధి అవుతుంది. దీన్ని ఉపయోగించుకోండి. ఇక అదే రోజున రామానుజాచార్యుల వారి జయంతి కూడాను ఉంది. రామానుజాచార్యుల వారు కూడాను విశిష్టాద్వైత ప్రబోధకులు. మనకు ఎన్నో విషయాలు చెప్పినటువంటి ఒక మహానుభావుడు. వారిని తలుచుకోవడము, వారిని పూజించడం మూలకంగా మనకు ఒక నారాయణుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఆ రామానుజాచార్యుల వారు మనకు స్థితిని కల్పిస్తారు. అంటే మన జీవితం లోపల ఒడిదుడుకులు రాకుండా, కష్ట సుఖాలు సమపాళ్లలో ఉండేటట్టుగా మనను అనుగ్రహిస్తారు. కాబట్టి రామానుజాచార్యుల వారి యొక్క జయంతిని కూడాను మీరు జరుపుకోండి. ఇక దాని తర్వాత 10 మే రోజున శని త్రయోదశి ఉంది. శని త్రయోదశి రోజున శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి మనం దూరం కావడానికి శని త్రయోదశి రోజున మీరు శివాలయానికి వెళ్ళి శంకరుణ్ణి అభిషేకం చేయండి, శంకరుణ్ణి పూజించండి, నవగ్రహాలను పూజించండి. పూజించినట్టయితే మీకు అన్ని రకాలుగా అనుగ్రహం లభిస్తుంది. ఇక 11 మే రోజున నరసింహస్వామి యొక్క అవతారము, నరసింహస్వామి జయంతి, నృసింహ జయంతి. ఈ నరసింహస్వామి జయంతిని మనము జరుపుకోవడం మూలకంగా, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మూలకంగా మీకు రుణ బాధలు తీరుతాయి. దారిద్ర్యము మీ దగ్గరికి రాకుండా ఉంటుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, తర్వాత భయభ్రాంతులకు లోను కాకుండా ఉంటారు. కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క దర్శనము ఈ రోజున చేసుకోండి. తర్వాత 15 మే రోజు నుండి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి 12 రోజుల పాటు ఉంటాయి. పుష్కరాలు సరస్వతి మహానదికి వస్తున్నాయి.
కనుక సరస్వతీ మహానదికి వెళ్ళి స్నానాలు ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థమై అర్ఘ్యాలు వదిలినట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. భగవంతుడి కంటే కూడాను ముందు మనకు పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఆ మహా సరస్వతి నదికి వెళ్ళి స్నానం ఆచరించి మీరు పితృదేవతల ప్రీత్యర్థమై నీళ్లు వదిలినట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళే మీకు అనుకూలం లేనట్టయితే దగ్గర ఉన్నటువంటి ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయండి. తీర్థస్నానం చేసి తర్వాత మీరు పితృదేవతల కొరకై అర్ఘ్యాలను వదిలిపెట్టండి. వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. 22 మే రోజున కొన్ని ప్రాంతాలలో హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. చైత్ర పౌర్ణిమ తర్వాత వైశాఖ బహుళ దశమి ఈ రెండు ప్రహతంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ 22 మే రోజున హనుమత్ జయంతి సందర్భంగా కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మీకు భయభ్రాంతులు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనీశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి కూడాను మీరు దూరం అవుతారు. ఆంజనేయ స్వామిని దర్శించడం మూలకంగానే మీకు బుద్ధిబలం పెరుగుతుంది, భయభ్రాంతులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఇది తప్పకుండా మీరు ఆచరించండి. మళ్ళీ 24 మే రోజున కూడాను శని త్రయోదశి వస్తుంది. శని ప్రదోషమే ఉంది. ఆ రోజున కూడాను శివారాధన చేయండి. శివుని అభిషేకం చేయండి. తప్పకుండా మీకు శని మూలకంగా కలిగేటువంటి గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఈ విధంగా 25వ తారీఖు నాడు మళ్ళీ మాస శివరాత్రి ఉంది. ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివుణ్ణి దర్శించుకోండి. ప్రదోష సమయం లోపల శివాభిషేకం చేయండి. వీలైతే తప్పకుండా మీకు గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము అన్నీ కూడాను దూరమవుతాయి. ఈ విధంగా ఈ పండుగలను కూడాను, ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలను కూడాను మీరు జీవితంలో వీటిని ఆచరించినట్టయితే ఆ నవగ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము నిర్వీర్యమవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కనుక ఈ పండుగలను కూడాను మీరు ఆచరించండి. శుభ ఫలితాలను పొందండి. శుభం.